రాజేష్ గురించి నేను చెప్పాల్సిన అవసరంలో తిరుపతిలో బాగా మంచి యాక్టివ్ బిలీవర్గా ఉన్నారు. చర్చస్ పరంగా ఏది పెట్టినా ఆయన ముందు ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎస్, ఆయన మాట ద్వారా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అనే పుస్తకము పరమగీతం దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను ఎంతగానో ఆ ఒక పుస్తకము ఆకర్షించింది. దాంట్లో దేవుని యొక్క రాకడ గురించి రహస్యాలు, మర్మములు, దేవుని యొక్క ప్రేమ, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆ ఒక లవ్, ఎఫెక్షన్, ఇలా అనేక విషయాలు మనం సేవకుని ద్వారా నేర్చుకుని ఉన్నాము. మరి నేను మరొకసారి ధ్యానించినప్పుడు దేవుడు నాకు ఒక 4 విషయాలు బయలుపరిచాడు. ఆ ఒక 4 విషయములు మీతో క్లుప్తంగా, సింపుల్గా, పాయింట్ల వైజ్గా, ఒక హైలైట్స్గా నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం సొలొమోను పుస్తకం మనం చూస్తే ప్రియురాలు, ప్రేయసి, ప్రియుడు, వరుడు, ఇలాగ అన్నీ లవబుల్గా ఒక లవ్తో స్టార్ట్ అవుతుంది. అలాగా మనం చూస్తే దేవుని యొక్క నిబంధన ప్రేమ అది తెలియపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. మొదటి పాయింట్గా మనం చూస్తే ప్రియుడు, ప్రియురాలు వారి మధ్య ఉన్న ఒక గౌరవాన్ని పరమగీతం అనేది మనకి తెలియచేస్తుంది. మనం చూడొచ్చు 1వ అధ్యాయం 15-16లో, నా ప్రియులారా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్ను గువ్వ కన్నులు. అలాగే నా ప్రియుడా నీవు సుందరివి, అతి మనోహరుడవు. అలాగా మనము చూస్తా అంటే ప్రియుడు, ప్రియురాలు వారి మధ్య ఉన్న ఒక గౌరవము తెలియపరుస్తుంది. అలాగే ప్రియురాలు యొక్క ప్రేమ, ఆ ఒక ఇష్టము అనేది తెలియపరుస్తుంది. రెండో పాయింట్ మనం చూస్తే వారు ఒకరికొకరు మాట్లాడుకోవడం, అంటే ప్రేమగా మాట్లాడుకోవడం, భావాలను తెలియపరచడం, ఓపెన్ ఫీలింగ్స్, ఓపెన్ మైండ్ వాళ్ళు తెలియపరుచుకుంటా మాట్లాడుకుంటుంటారు. ఒకరి యొక్క ప్రేమను వాళ్ళు బయలుపరుచుకుంటారు. అందులో నమ్మకత్వము మనం చూస్తాం. అంటే ఏమి దాచుకోరు, మొత్తం ఓపెన్గా ప్రియురాలు, ప్రియుడి గురించి చెప్తుంటాం, మనం చూస్తూ ఉంటాం. చాలా ఓపెన్గా మనం చూస్తూ ఉంటాం వాక్యంలో. అది మనం చూడొచ్చు 1:9లో మరి చదువుకోండి. 1:9 నుంచి మన టైం లేదు. మూడోది మనం చూస్తే స్వచ్ఛమైన ప్రేమ మనం వారిలో చూస్తుంటాం. ప్రియురాళ్ళు, ప్రేయసిలో అనగా సొలొమోను, షులామితిలో స్వచ్ఛమైన ప్రేమ, అంటే విడదీయరాని బంధము వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే ఇంటిమెసీ, అంటే సన్నిహిత్యం, అంటే వారు అలాగా స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండటం మనం చూడొచ్చు. అది 8వ అధ్యాయంలో ప్రేమ మరణం కంటే బలమైనది వాక్యం ఉంటుంది కదా, అది మనం చదువుకోండి. 4వదిగా మనం చూస్తే వేచి ఉండటం, విరహం, వారు ఒకరి పట్ల ఒకరు వేచి ఉండటం, వారు వేచి ఉండటం అంటే ఓపిక. అక్కడ ఓపిక మనం చూస్తాం, ఓపిక చూడొచ్చు అక్కడ వాళ్ళలో ఓపిక. పెళ్లి కుమార్తె యొక్క ఎడబాటు, ఆ కళలో వాళ్ళు నిరీక్షణ, ఇలాగా మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం. ఈ 4 విషయాలు దేవుడు నాకు తలంపించాడు. ఇది మనం చూసాం ఎవరిలో? సొలొమోనులో, షులామితిలో. దీన్ని మనం ఆత్మీయంగా, మరి సేవకుడు చెప్పిన మనం ఆత్మీయంగా మనం చూస్తే దేవునితో కలిగిన ఒక గొప్ప సంబంధం ఎవరది? సంఘం. మొదట ఇజ్రాయెల్ యూదులు వస్తారు, తర్వాత మనము సంఘముగా వస్తాం. అది బలమైన బంధముగా మనకి చూపిస్తుంది. దేవునితో కలిగిన బలమైన సంబంధం అది. అలాగా దేవుని యొక్క నిబంధన ప్రేమ మన ఎడల దేవుడు తెలియపరుస్తుంది. ప్రజలందరి పట్ల దేవుడు ఇజ్రాయెల్ పట్ల ఎలాగ ప్రేమ చూపించాడో, అలాగే కొత్త నిబంధన సంఘం పట్ల యేసుక్రీస్తు మనపై ఉన్న ప్రేమను దేవుడు మనపైన వ్యక్తపరిచేలాగా మన ఆత్మీయ అర్థంగా మన పరమగీతంలో చూడొచ్చు. దేవుడు చాలా మనల్ని ప్రేమించాడు. ఎంతగా అంటే చాలా. యోహాను సువార్త 3:16 మనం మధ్యాహ్నం భాస్కర్ బ్రదర్ విన్నాం కదా. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించే తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చేశాడు. ప్రేమ అంటే ఇవ్వుట. అలాంటి ప్రేమను దేవుడు మన కొరకు ఇచ్చాడు. రెండవది నమ్మకత్వం. దేవుడు మన పట్ల నమ్మకత్వముగా ఉన్నారు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని
దేవుడు ఒక వాగ్దానం చెప్తున్నాడు. దేవుడు అట్లా మన పట్ల నమ్మకంగా, మన పట్ల ప్రతి ఒక్క రహస్యాలు, పరలోక మర్మములు దేవుడు మనకి దాచిపెట్టలేదు. అన్నిటి సమస్తము చెప్పాడు. అందులో దేవుడు నమ్మకత్వం మనం చూడొచ్చు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే దేవుడు మన కోసం వేచి చూస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం పరలోకానికి వెళ్ళుటకు. అలాగే దేవుడు కూడా మనకు ఒక వాగ్దానం ఇచ్చేసిపోయాడు. ఏమది? పరలోకానికి మేము వచ్చి తీసుకెళ్తామని. అలాగా దేవుడు ఇప్పుడు పరలోకంలో మనం మధ్యవర్తిగా మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మన కోసం వేచి చూస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ అటువంటి వేచి చూసే ప్రేమను కూడా మనము తెలుసుకోవచ్చు. మన కొత్త జీవితం అనేది మనకి పరలోకంలో దాచి ఉంచబడినది. హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణగా కూడా మనము చెప్పుకోవచ్చు. సేవకుడు మనకు నేర్పించాడు. హల్లెలూయా. అలాగా మన కోసం యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే దేవుని యొక్క అగాపే ప్రేమ. హల్లెలూయా. విడదీయరాని బంధం ఇది. హల్లెలూయా. అంటే అన్కండిషన్ లవ్. దేవుడు అది కొలవలేము, మనం ఇంతని చెప్పలేము, అంతని చెప్పలేము. అది అన్కండిషన్ లవ్ అన్నమాట. దేవుని యొక్క అగాపే ప్రేమ. అటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 4 విషయంలో దేవుడు మనకు సులమతి ద్వారాను సొలొమోను ద్వారా మనకి తెలియపరిచాడు. ఇలాగ మనం కూడా 4 విషయాలు నేర్చుకోవాలి. మనము ఎలాగంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నవారు, పెళ్ళైన వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, పెళ్ళి అయ్యే వాళ్ళు నాలాగా. అలాగా వారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వారు ఈ యొక్క పరమగీతం పట్ల మొదటిగా మనం చూసినట్లు ప్రియురాలు ఎట్లా గౌరవంగా ఉన్నారు, వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి. పాస్టర్ మనకి చాలా చక్కగా నేర్పించారు. మనము భార్యాభర్తల్లో ఒకరినొకరు గౌరవించుకోవాలా, సన్మానించుకోవాలా. మనం కించపరుచుకోకూడదు. నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నీ తప్పులు బయట పెట్టడానికి, ఒకరి తప్పులు ఒకటి కాదు బయట పెట్టకుండా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి పట్ల ఒకరు గౌరవించుకోవాలి. అలాగే మాట్లాడుకునేటప్పుడు ఒకరి పట్ల ఒకరు మాటలు ఓపెన్ మైండ్గా ఉండాలి. మనసులో ఒకటి, బయట ఒకటి కాకుండా సమస్తము, అంటే ఏ అబద్ధము లేకుండా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అంటే మాట్లాడుకోవడంతోనే ఉంటుంది. దేవుడు మనకి సమస్తము చెప్పాడు. అలాగే షులామితి సొలొమోను కూడా వారు మనసు విప్పి మాట్లాడుకున్నారు, వారు ఓపెన్ మైండ్తో ఉన్నారు. అలాగే భార్యాభర్తలు ఓపెన్ మైండ్గా మనము ప్రతి ఒక్కటి మాటలు షేర్ చేసుకోవాలి. ఏది దాపరికాలు ఉండకూడదు. మూడవదిగా మనం స్వచ్ఛమైన ప్రేమ భార్యాభర్తలు కలిగి ఉండాలని ఈ యొక్క సొలొమోను ఒక పత్రిక మనకి చెబుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలి, కల్మషం లేకుండా. దేవుడు మనకి ఇచ్చిన భాగస్వామితో ఇద్దరము కలిసి, మరి దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల ప్రకారం మనకు ఉన్న దాంట్లో కలిగి సంతృప్తి జీవించాలి. పక్కన వారు చూసి అది లేదని మనం కాకుండా దేవుడిచ్చిన కలిగిలో మనము సంతృప్తి కలిగి జీవించాలి. నాలుగోదిగా మనం చూస్తే ఓపికతో ఉండాలి. అంటే భార్యాభర్తలు ఏ విషయమైనా సరే ఓపికతో మనం వేచి చూడాలి. గొడవలు లేకుండా దేవుని పట్ల మనము ఓపికతో వేచి చూడాలి. సొలొమోను షులామితి ఎలాగ వాళ్ళు ఓపికతో వారు వేచి చూశారో, అలాగూ మనం కూడా కుటుంబం పట్లను, దేవుని పట్లను ఓపికతో వేచి చూసి దైవికముగా మన ఆత్మీయ జీవితంలో సొలొమోను పత్రికలో దేవుడు మనకి బోధించినట్లు, సేవకుడు బోధించినట్లు మనం ధ్యానించి మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించినవారు. థ్యాంక్ యూ. స్తోత్రం.